ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖకు చెందిన దేవాలయ పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించాలని నారీ శక్తి అవార్డు గ్రహీత రాధాదేవి కోరారు. త్వరలో జరగనున్న పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్గా ఒక మహిళకి మా నగర న్యాయబ్రాహ్మణ సంఘం నుంచి అవకాశం కల్పించాలని మేము మన నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మేము ఈ తిరుపతిలో జనసేన పార్టీలో మా నగర అధ్యక్షులు సిబ్బాల సుధాకరు, ఆవులపాటి బుజ్జిబాబు రాష్ట్ర కార్యదర్శి, మా రూరల్ అధ్యక్షులు కమలు, వెంకీ, మధు, తాతారావు, బాబు, మేమందరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ పత్రికా విలేకరులందరూ తెలుసు, ఉదయ్ ఇంటర్నేషనల్లో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టిన తర్వాత అఖండ మెజారిటీతో షాప్కి వెళ్ళి ఆర్నీ శ్రీనివాస్ని గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాం. మేము తిరుపతి గంగమ్మ గుడికి, తాళ్ళపాక పెద్ద గంగమ్మ గుడికి, అదే కాళాశ్రీలో ఉన్న దేవస్థానంలో కూడా దేవాదాయ శాఖలో ఉన్న బోర్డు మెంబర్లుగా మాకు ఒక జీవో ఇచ్చారు. ఆనాటి గవర్నర్ ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రముఖ దేవాలయాల్లో అదేవిధంగా దేవాదాయ శాఖల్లో ఒక్క వ్యక్తి నాయ బ్రాహ్మణులకి పాలక మండలిగా అవకాశం కల్పించాలని చెప్పారు. ఇప్పటికి కూడా ఈ ఆర్డినెన్సు వర్క్ చేస్తుంది. ప్రభుత్వాలతో పని లేదు. ఇది ఎందుచేతనంటే మా నాయ బ్రాహ్మణులు ఈ టీడీపీ పార్టీలో ఎన్నో మంది ఈ రాజకీయ పార్టీలకి అతీతంగా మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన జనసేన పార్టీలో మేము ప్రప్రదంగా తిరుపతి నుంచి వందలాది మందితో జనసేన పార్టీలో చేరాం. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులందరినీ కూడా సభ్యత్వం చేయించాం. దేవి గత 20 సంవత్సరాలుగా కూడా నేను తెలుగుదేశం పార్టీకి అలాగే నాయ బ్రాహ్మణ కుటుంబాలకి నేను వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. కళ్యాణకట్టలో ఈరోజు పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ అయినటువంటి ఒక 200 మంది సమస్యను కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా సమాచారం మేరకే వాళ్లకు పర్మనెంట్ కూడా జరిగింది. అలాగే చంద్రన్న గర్జన ద్వారా ఇచ్చినటువంటి నాయ బ్రాహ్మణులకు కూడా న్యాయం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో మహిళలకు కూడా పెద్దపీట వేస్తారు. మహిళలకు కూడా చాలా అవకాశం ఇస్తున్నారు. అందుకు నాయ బ్రాహ్మణ కులం తరఫున అలాగే టీటీడీ కళ్యాణకట్ట అలాగే ఎండోమెంట్ కళ్యాణకట్టల అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో నాయ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మహిళా చొరవ పెట్టిన ఘనత మన రాధాదేవి గారు దక్కుతుంది. ఎందుకంటే ఆ రోజు మహిళలు చొరవత్వం నిర్వహించేదానికి వెనకాడితే మేముండా ముందుకు రావడమని ఆమె బ్యూటీ కోర్స్ పెట్టి ట్రైనింగ్ ఇప్పించి కళ్యాణకట్టలో చేర్చిన ఘనత ఒక మహిళా చురుకురాలుగా రాధాదేవి గారు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల కళ్యాణకట్ట చేరినా కూడా రిజైన్ చేసి సంఘ సేవ కోసం ముందుకు వెళ్తుంది. కాబట్టి మా రాధాదేవి గారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో బోర్డు మెంబర్ కావాలని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మహిళకు అవకాశం ఇస్తే కళ్యాణకట్టలో మహిళలు పెట్టిన ఘనత ఆమెకు ఉంది కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాము.